పులివెందులో వైఎస్ కుటుంబం 1978 నుంచి ఓడిపోలేదని వైసీపీ నేతలు చెప్పడం హాస్యాస్పదమని ఎమ్మెల్సీ రామగోపాల్ రెడ్డి అన్నారు. వార్డు సభ్యులు పులివెందుల్లో కూడా ఓడిపోయిన సందర్భాలు ఉన్నాయని గుర్తు చేశారు. వయసు మళ్లిన వాళ్లను అడిగితే ఈ విషయం చెప్తారని తెలిపారు. పులివెందులలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని 30 ఏళ్లుగా పోరాటం చేస్తున్నామని అన్నారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరగాలని, సీసీ కెమెరాలు పెట్టాలని అడుగుతున్న నేతలు గతం గురించి చెప్పాలని రామగోపాల్ రెడ్డి సూచించారు. 78 నుంచి ఇప్పటి వరకు ఎవరు ఓడిపోలేదు మీ కుటుంబంలో. వైఎస్ రాజారెడ్డి గారు కానీ, వైఎస్ జయమ్మ గారు కానీ పులివెందుల పంచాయతీలో వార్డు మెంబర్లుగా పోటీ చేసి ఓడిపోయిన విషయం రాచమల్లు ప్రసాద్ రెడ్డికి తెలుసో లేదో ఒకసారి గుర్తు తెచ్చుకోమని చెప్పు. లేకపోతే ఈ పులివెందుల్లో ఎవరండి ఇప్పుడు 90 సంవత్సరాలు 100 సంవత్సరాలు వయసున్న వాళ్ళు ఉంటారు. వార్డు మెంబర్లకు కూడా ఓడిపోయిన చరిత్ర వైఎస్ కుటుంబ సభ్యుల్ని. మేము అనేక సందర్భాల్లో ఈ నియోజకవర్గంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని, అన్ని పోలింగ్ బూతులలో సీసీ కెమెరాలు పెట్టాలని, మంచి సమర్థవంతమైన అధికారులను పెట్టాలని చెప్పి దాదాపు మాకు మధ్య 1996 నుంచి మేము అన్ని ఎన్నికల్లో డిమాండ్ చేసేవాళ్ళం. అంటే కాలచక్రం ఏ విధంగా మారుతుందో మీరు ఒకసారి ఆలోచించాలి. ఈరోజు సీసీ కెమెరాలు పెట్టండి, ఇంత మాకు బలం ఉంది, మీకు వచ్చింది 1800 ఓట్లే, మాకు 8000 వచ్చినాయి అంటున్నారు. ఎవరిని దౌర్జన్యంగా రిగ్గింగ్ చేసే పరిస్థితులు తెలుగుదేశం పార్టీకి లేదు. ఆ పరిస్థితులు కానీ ఈ దేశంలో తగ్గిపోయినాయి పూర్తిగా. దాని ముందే ప్రిపేర్ చేస్తున్నారు వాళ్ళు. ఏదో విధంగా ఓటమి నుంచి తప్పించుకునేదానికి మెంటల్గా ప్రిపేర్ చేస్తున్నారు ప్రజలను, వాళ్ళ పార్టీ కార్యకర్తలను. గెలుపోవడం సహజం. జగన్మోహన్ రెడ్డి 151 నుంచి 11